సాయిరాం. శివాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది ఒక పని మాత్రం తప్పకుండా చేస్తారు. శివుడి ముందు నిలబడే ముందు నంది చెవిలో తమ కోరికను మెల్లగా చెబుతారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? నంది నిజంగానే మన మాటలు శివుడికి వినిపిస్తాడా? లేక దీని వెనుక ఇంకేదైనా గొప్ప రహస్యం దాగి ఉందా? ఈరోజు ఆ రహస్యమేంటో తెలుసుకుందాం. మనం ఏ శివాలయానికి వెళ్ళినా గర్భగుడికి ఎదురుగా నంది మహారాజు కూర్చొని ఉంటాడు. చాలామంది భక్తులు నంది చెవికి దగ్గరగా వెళ్ళి తమ కోరికను మెల్లగా చెబుతారు. కొందరైతే నంది చెవిలో చెప్పకుండా శివుడిని దర్శించరు కూడా. కానీ ఈ ఆచారం ఎప్పుడు మొదలైంది? పురాణాల ప్రకారం నంది సాధారణ ఎద్దు కాదు. శిలాద మహర్షి చేసిన ఘోర తపస్సుకు పరమశివుడు ప్రసన్నమై ప్రసాదించిన దివ్య పుత్రుడే నంది. చిన్న వయసులోనే నంది శివభక్తిలో లీనమయ్యాడు. అతని భక్తి చూసి పరమశివుడు, ఇప్పటి నుంచి నువ్వు నా గణాలకు నాయకుడివి, నా ద్వారాన్ని కాపాడేది నువ్వే, నన్ను దర్శించటానికి వచ్చే ప్రతి భక్తుడిని ముందుగా నువ్వే ఆహ్వానిస్తావు అని వరమిచ్చాడని శైవ పురాణాలు చెబుతున్నాయి. అందుకే నందిని ద్వారపాలకుడు అని పిలుస్తారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. శివుడు చాలాసార్లు లోతైన యోగ నిద్రలో లేదా ధ్యానంలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి సమయంలో భక్తుల ప్రార్థనలను నంది స్వీకరించి సరైన సమయంలో పరమశివునికి తెలియచేస్తాడనే విశ్వాసం ఏర్పడింది. అందుకే భక్తులు తమ కోరికను నంది చెవిలో మెల్లగా చెబుతారు. అయితే మరో గొప్ప రహస్యం కూడా ఉంది. మీరు ఎప్పుడైనా గమనించారా? నంది చూపు ఎప్పుడూ శివలింగంపైనే ఉంటుంది. ఒక్క క్షణం కూడా ఆయన దృష్టి మరలదు. అది మనకు ఒక సందేశం ఇస్తుంది. దేవుడిని చేరుకోవాలంటే మన మనసు కూడా నంది చూపులా ఒక్క దిశలో, ఒక్క భక్తితో ఉండాలి. అందుకే నంది చెవిలో కోరిక చెప్పడం అంటే నిజానికి మన కోరికను మన హృదయంలో దృఢంగా పెట్టుకొని సంపూర్ణ విశ్వాసంతో శివుని శరణు వేడుకోవటం అనే ఆధ్యాత్మిక భావం కూడా ఇందులో దాగి ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. పురాణాల్లో నంది శివునికి పరమభక్తుడు, ద్వారపాలకుడు అని స్పష్టంగా చెప్పబడినా నంది చెవిలో చెప్పిన ప్రతి కోరికను శివుడికి వినిపిస్తాడు అనేది ప్రధానంగా ఆలయ సంప్రదాయం, భక్తుల విశ్వాసం కూడా. ఇది భక్తిని వ్యక్తపరిచే అందమైన ఆచారం. కాబట్టి ఇకపై శివాలయానికి వెళ్ళినప్పుడు నంది చెవిలో కోరిక చెప్పే ముందు ఒకసారి ఆయన లాంటి అచంచలమైన భక్తిని కూడా మనసులో కోరుకోండి. ఎందుకంటే కోరికను నెరవేర్చేది మాటలు కాదు, మన భక్తి, మన విశ్వాసం. హర హర మహాదేవ్.